హలో అండి. ఈరోజైతే తోటకూరతోటి లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. 2 తోటకూర కట్టలు తీసుకొని చివర్లు తీసేసి వాటినైతే నీట్‌గా కడిగేసేసుకొని అలా కాడలతోటే వేడి నీళ్ళలో వేసి 2 నిమిషాలైతే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చేసాక వాటిని మిక్సీ జార్‌లోకి వేసుకొని 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్టు, కొద్దిగా అండి పావు స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి మళ్ళీ శనగపిండి పావు కప్పు అండి, తర్వాత వచ్చేసి ఒక పావు స్పూన్ అంత కారం, ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసేసుకున్నాక మంచిగా బాగానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కలిపేసేసుకోండి. అలా కలిపితేనే మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇలా బాగా కలిపేసేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్నాక ఒక మందపాటి గిన్నెలోను గ్లాసు వాటర్ వేసి అందులోకి ఒక స్టాండ్ పెట్టేసి తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న దాన్ని ఈ స్టాండ్ మీద పెట్టేసేయండి. పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఫోర్క్ పెట్టి చూసుకుంటే మంచిగా మనకి ఆవిరి కుడుము ఉడుకుతుంది కదా, అలా ఉడుకుతుంది. బాగా చల్లారనిచ్చేయాలి. నేనైతే కొంచెం తొందరగా తీసేసాను. తీసేసేసరికి కొద్దిగా విరిగిందనమాట. అయినా ముక్కలు అయితే బాగానే వచ్చినాయి. వీటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసి వేపుకోవాలి. మీడియం స్టేజ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వేయించేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఈలోపు అయితే వేరే బాండీ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్, తర్వాత వచ్చేసి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకొని అందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, అందులోనే కొద్దిగా పసుపు, ఇంకా దాంట్లోకి వచ్చేసి ఒక పావు స్పూన్ అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక స్పూను గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా సోయా సాసు, చిల్లీ సాసు, టమాటా సాస్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకున్న దాంట్లోకి ఈ వేగిపోయి పక్కన పెట్టుకున్న ముక్కలు అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క 2-3 నిమిషాలండి బాగా వేపేసుకోండి. వేపేసేసుకున్నాక ఒక్క నిమిషం మూత పెట్టేసేసి అలా వదిలేసేయండి సిమ్లో. తర్వాత ఓపెన్ చేసి రైస్లోకి పెట్టుకొని తినండి. ఉట్టివైనా తినేయచ్చు. అసలు ఎంత బాగుంటుందోనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేద్దాము అని ట్రై చేశాను. చాలా బాగా కుదిరిందండి. చాలా సింపుల్గాను ఎక్కువ ఐటమ్స్ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి తెలియకుండా ఈ రెసిపీ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత బాగుందండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది? ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.